అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మన 5th యానివర్సరీ వీడియోలో 3rd వీడియోలో 5 నెంబర్ని ఇలా చిట్టి గులాబీలతో వేస్తున్నాను. ఈ చిట్టి గులాబీలు అనేవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకున్నాను. ఫ్రైడే కోసం రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా గ్రీన్ కలర్లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసేసి అలా వేస్తేనే అప్పుడు నిలబడింది అనమాట. ముందు కాడలు కట్ చేసినా కూడా ఇలా స్లాంటింగ్గా పడిపోతున్నాయి. ఆ బ్యాక్ సైడ్ చిన్న చిన్న లీవ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి మొత్తం తీసేసి తర్వాత కాడలు కూడా మొదల వరకు కట్ చేసేసి అప్పుడు పెట్టడం స్టార్ట్ చేశానన్నమాట. పెట్టిన తర్వాత ఈ రకంగా ఉంది, చాలా అందంగా ఉంది కదా. గులాబీ పూలతో ఈ రకంగా చేసేసరికి గ్రీన్ కలరు, ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ అయిపోయిందనమాట. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను అందరూ ఈజీగా చేసుకునే రైస్ ఐటెంని చెప్పబోతున్నాను. ఇది డైరెక్ట్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. దానికోసమని ఒక 8 నుంచి 10 వరకు లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు, తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చీలికల్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 నుంచి 10 వరకు పుదీనా లీవ్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పుదీనా కనుక ఎక్కువ వేసినట్లయితే మనకి అది కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది అనమాట, వేగకపోయినా ఎక్కువ వేసినా కూడా. అవి పుదీనా లీవ్స్ కూడా వేసాను. అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసాను. గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మసాలా దినుసులు అయితే పెద్దగా ఎక్కువ వేయలేదు కాబట్టి 2 స్పూన్స్ గరం మసాలా వేసాను. అవి బాగా మిక్స్ అయిన తర్వాత కలర్ కోసమని నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను అనమాట ఇందులో. అయితే నేను స్వీట్ కార్న్ని 1.5 కప్ వరకు తీసుకున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి ఒక 1.5 కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా దినుసులో ఫ్లేవర్ అంతా అందులో పట్టాలి కాబట్టి. అయితే నేను ముందు చెప్పడం మర్చిపోయాను. అయితే వెల్లుల్లి రెబ్బలను కూడా లైట్గా దంచి ఒక 5 నుంచి 10 వరకు వేసాను అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేసాను. తర్వాత కలర్ కోసమని కొద్దిగా పసుపు అయితే వేసాను అనమాట. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అనేది పడుతుంది. తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు అంటే టేబుల్ స్పూన్తో ఫుల్ స్పూన్ కారం కూడా వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఒక ఫుల్ స్పూన్ కారం వేసాను. అయితే కారం ఎక్కువ తినలేని వాళ్ళు కారం అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే బాస్మతి రైస్ని ఇలా కడిగేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచాను. తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి బియ్యాన్ని కూడా ఇందులో వేసి లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్కి చెప్పాను కదా, 1.5 గ్లాస్ మాత్రమే పోయాలి. మామూలు బియ్యంలాగా 2 గ్లాసెస్ అయితే పోసుకుంటే చాలా ముద్దలాగా అయిపోతుందన్నమాట. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మాత్రమే పోయాలి. నేను అలాగే 2 గ్లాసెస్కి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యం, 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. వేసి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను మా మెజర్మెంట్తో 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. మీరైతే రుచికి తగినట్టుగా వేసుకోండి. పైన అయితే బాగా కలిపేసిన తర్వాత దానిలో కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి రైస్ ఈ రకంగా ఉంటుంది. అయితే మనకి బాస్మతి రైస్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి వాటిని మనం వేడివేడిగా ఉండి మూత తీసిన వెంటనే తీస్తే కొంచెం మనకి స్టిక్కీగా అంటుకున్నట్టయితే ఉంటాయన్నమాట. కొంచెం మూత తీసిన తర్వాత 2 to 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్లయితే రైస్ అనేది పొడిగా వస్తుంది. నేనైతే మీకు చూపించడానికి వెంటనే తీసేసాను కదా, కొంచెం ఆవిరి మీద ఆ రకంగా ఆవిరి అనేది దానిలో వస్తుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. నేను దీన్ని క్యాలీఫ్లవర్ కర్రీతో
కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. రైస్ అయితే ఈ రకంగా వచ్చిందనమాట. చూసారు కదా, మనం పసుపు వేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చింది. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.